వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా నువ్వులు కడిగి ఆరబెట్టుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో సన్న మంట మీద వేయించుకోవాలి. బాగా చిట్పటలాడే వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద. ఇప్పుడు నువ్వులు కేజీ ఉన్నవి, దీంట్లో పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక పావు కిలో పల్లీలు, అట్లాగే బెల్లం ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇది 1 కిలో నువ్వులు, పావు కిలో పల్లీలు, 1 అయితే దీనికి ఒక పావు కిలో తక్కువ, 1 కిలోకి కిలో అంతా బెల్లం వేసుకోవాలి. ఈ ముక్కలు కోసి పెట్టుకొని పాకం తీసుకోవాలి. ఇట్లా దూరగా వేయించాలి. ఇట్లా అంటే ఇట్లా పొడి కావాలి, మంచి చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇవి అయిపోయినాయి, స్టవ్ బంద్ చేసేయాలి. ఇట్లాగే ముందు వేయించి పెట్టుకున్న లెంతి వీడియో అవుతుందని ఇట్లా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ కలిపేసుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి మందపాటిది, దాంట్లో బెల్లం వేసుకోవాలి తురిమింది. దీనికి ఒక సగం కప్పు నీళ్ళు పోసుకోవాలి పాకానికి సరిపడితే. ఇప్పుడు ఆ పల్లీలు ఇందులో నువ్వులు వేసి కలపాలి, కలిసేటట్టు, ఎందుకంటే ఎక్కువ తక్కువ రాకుండా. ఇట్లా బెల్లం కరిగి పాకం రావాలి, పాకం వచ్చే వరకు పెట్టాలి. పాకం వచ్చిందో లేదో నీళ్ళలో కొంచెం బెల్లం చుక్కేసి చూడాలి. ఇట్లా కదలకపోతే వచ్చినట్టు, ఎగలాగా వచ్చినట్టు. దీంట్లో నువ్వులు వేసేయాలి. పాకంలో నువ్వులు వేస్తూ కలుపుతుండాలి. ఇట్లా వేసి కలపాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండగట్టుకోవాలి. మరీ చల్లారనియద్దు, కొంచెం వేడి మీద కట్టాలి. ఇట్లా కొంచెం చేతికి తడి రాసుకొని కొద్దిగా వేడి ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. గాలి తడి తాకకుండా వారం 10 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.